తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని ఎన్నికలకు ముందు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మరొక శపథం చేశారు. వాళ్లను జైలుకు పంపడమే తన లక్ష్యమంటూ ప్రకటించారు. ఇంతకు ఎవరు వాళ్ళు? లక్ష్య సాధనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ మైండ్ గేమ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పడుతున్నారా? కాంగ్రెస్ లో మంత్రి పదవులు ఆశిస్తున్న చాలా మంది సీనియర్లలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. తనకు మంత్రి పదవిపై అధిష్టానం నుంచి హామీ కూడా ఉందని ఆయన అంటున్నారు. అయితే అక్కడితో ఆగలేదు వ్యవహారం. తనకు హోంశాఖే ఇవ్వాలంటూ బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారట. తాను హోంశాఖనే కోరడానికి కారణం కూడా చెప్పారు ఆయన. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2022లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ బైపోల్స్ లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తక్కువ మెజారిటీతో విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో రాజగోపాల్ రెడ్డి పంతం నెగ్గినట్లయింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో శపథం చేశారు. తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ ను గద్దె దించేందుకు అన్న ఆయన తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ వాళ్లు కంట్రోల్లో ఉంటారని స్పష్టం చేశారు. వాళ్లను జైలుకు పంపడమే తన కోరిక అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆరే దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. కేసీఆర్ కు ఇప్పుడు బీజేపీనే శ్రీరామ రక్ష అని వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే బీఆర్ఎస్ నేతల మైండ్ గేమ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పడ్డారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. మంత్రి పదవిపై ఆయన్ని గులాబీ నేతలు పదే పదే రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తుందంటున్నారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన చిట్ చాట్ విన్న ఎవరికైనా ఇలాంటి సందేహాలే కలుగుతాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య అసెంబ్లీ వద్ద ఆసక్తికర చర్చ నడిచింది. రాజగోపాల్ రెడ్డిని కలిసిన కేటీఆర్ మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది రాజగోపాల్ రెడ్డిని అడిగారు. దీనిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి మీలాగే మాకు కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందంటూ సమాధానమిచ్చారు. మరోవైపు ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా లేక కుమారుడు సంకీర్తి పోటీ చేస్తున్నారని అడిగిన కేటీఆర్ కు తనను కాంట్రవర్సీలో ఇరికించవద్దు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ పరోక్షంగా మంత్రి పదవిపై ఎగదొయ్యడంతోనే కోమటిరెడ్డి హోంమంత్రిపై తన మనసులో మాట బయటపెట్టారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కోమటిరెడ్డి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన పంతం నెగ్గించుకుంటారా లేక బీఆర్ఎస్ మైండ్ గేమ్ లో పడతారా అన్నది తేలాల్సి ఉంది.